క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు దివ్యనామంలో మీకందరికీ దైవాశీస్సులు శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మనకి మరొక పరిశుద్ధ దినాన్ని ప్రసాదించి ఈ ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకై ముందుగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు 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 స్వామి. మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన మరొక ఆశీర్వాదకరమైన సమయం కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని మాకు దీవెనకరం చేయండి. మీ సన్నిధిలో గడుపుచున్న ఈ సమయం మాకందరికీ ఆధ్యాత్మిక మేళ్లు వనగూర్చున్నట్లుగా ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. ఆత్మీయ మేళ్లు వారికి కలుగునట్లుగా మీ వాక్కుతో బిడ్డలను బలపరచండి. మా దేవా, మా ప్రభువా, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరిగి ఉన్నారు స్వామి. మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉండగా మా ఎడల కనికరాన్ని చూపి మాలో జీవము నుంచి మేము సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప దయచేస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి మీ సన్నిధిలోనికి పిలువబడ్డారు. వారికంటే మేమేమాత్రము యోగ్యులం కాకపోయినా మా ఎడల మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మరొకసారి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఎవరికి ఏ కీడు కలగకుండా కాపాడండి. ఏ శోధనకు తావు లేకుండా చేయండి. అలాగే ఆయా రాష్ట్రాలలో ఉద్యోగాలలో ఉంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ తాకిడి వారిపై ఉండకుండా ఉండుటకు మీ ప్రేమగల హస్తాల చాటున వారిని భద్రపరుచున్నాం. అలాగే మా దేవా, మా ప్రభువా, విదేశాలలో ఉంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిపై మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి అక్కడ బిడ్డలు సుఖము క్షేమముతో ఉండుటకు సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా మరొకసారి మీ బిడ్డలను మీ పరిశుద్ధమైన కాపుదలలో ఉంచుతున్నాం. అలాగే ప్రత్యేకంగా అమెరికాలో మా తండ్రి, ఈ కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉండి అనేక మంది ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అక్కడ మా ప్రియ బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వారిని బట్టి ప్రత్యేకంగా మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను స్వామి. మీ కటాక్షాన్ని చూపమని, కరుణ చూపమని, వారి చుట్టూ మీ ప్రసన్నతను ఉంచమని, మీ దయగల హస్తాల చాటును వారిని భద్రపరచుచు, మీ కరుణ హస్తాల క్రింద వారిని దాచుచు, మా దేవ, మీ యొక్క ప్రేమగల నామం పేరట వారిని భద్రపరచుచున్న సహాయం చేయండి. ఇదిగో మా దేవ, కొన్ని నిమిషాలు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నా, వాక్య ధ్యానములకు వెళ్ళబోతున్నా, సహాయం చేయండి. మరొకసారి సంఘం అంతటిని సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. మీకే ఇందును బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్లుగా మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసు దివ్యనామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక పాట విందాం. కీర్తనలో నుంచి 307వ పాట పాడుతున్నామండి. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు పాట. Dev Suta
ప్రియమైన సంగమా, ఈ ప్రత్యేక దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 వర్సెస్ 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇంకొక భాగాన్ని కూడా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 66 13th వర్స్. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించునుగాక. సమయంలో ప్రియులారా, కొంత సమయం మనం స్తుతి ఆరాధనలో గడుపుదాం. అందరూ దయతో ఈ స్తుతి ఆరాధనలో ఏకీభవించి దేవుణ్ణి ఘనపరచాలని ప్రభువు నామం పేరట కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ ఉదయకాల స్తుతి ఆరాధనలోకి మీకు అందరికీ స్వాగతం అండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాము. Almighty Father, great God, thank you Lord Jesus Christ for bringing us all together here to worship your majestic name, O Lord Jesus Christ. Right now as we enter the praise and worship service session, O Lord, be with us, bless us, and you take control over this entire session, Lord. Be the head, Lord, and have control over this session, Lord Jesus Christ. Bless us and guide us and guard us all throughout the session, Lord Jesus Christ, and help us be a blessing to each one of the person who is watching this, and let all of us be blessed through this, Lord. In Jesus' precious name I pray, amen. స్తుతి మాలికలో నుండి సాంగ్ నంబర్ 103, పాట సంఖ్య 103వ పాట అండి. ఏసైనా పరిహారి అని అందరికి వచ్చినటువంటి పాట పాడుతున్నాం.
శుభరాత్రి సాంగ్ పాడుకుందాం. లాస్ట్ వీక్ పాడినటువంటి పాట సేవడి పూజలు. నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధికి
ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరొకసారి మీకందరికీ మన రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు దివ్యనామంలో శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ చుట్టూ తన ప్రసన్నత నుంచి ఏ కీడు మిమ్మలను సమీపించకుండా ఉండుటకు తన ప్రేమగల కాపుదల మీతో ఉంచాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినాన ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఇప్పటికి మీకు అందరికీ తెలుసు. ఈరోజు మదర్స్ డే. ఈ మదర్స్ డేని పురస్కరించుకొని ఆదర్శవంతమైన దైవ చిత్తానుసారమైన తల్లులందరికీ శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నా. దేవుడు ఈ మదర్స్ డే శుభదినాన ప్రతి తల్లిని ప్రత్యేకంగా దీవించి తమ విధి నిర్వహణలో దేవునికి మహిమకరంగా ముందుకు సాగుచు ఆదర్శవంతమైనటువంటి తల్లులుగా దేవునికి మహిమకరంగా ముందుకు సాగిపోయే కృప మీకందరికీ దేవుడు ప్రసాదించాలని త్రియేక దేవుని నామం పేరట మరొకసారి మీకు అభినందనలు తెలియచేస్తున్నాను, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి కుటుంబాలు, వారితో కలిసి ఈ వీడియో చూస్తున్న వారి బిడ్డలు అందరికీ ఒక మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఒకవేళ మీ తల్లిదండ్రుల దగ్గర మీరు కూర్చొని వీడియో చూస్తూ ఉంటే బిడ్డలుగా మీ తల్లిని ముద్దు పెట్టుకొని మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పి అభినందించాలని కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా ఒక క్లుప్త ధ్యానాన్ని మీ మధ్య చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, అమ్మ అనే మాట చాలా కమ్మనైనదని చెప్పి కవులు అమ్మను గురించి ఎన్నో విషయాలను రాశారు. అమ్మ గురించి మనం ఎంత రాసినా, ఎంతమంది కవులు ఎన్ని కవితలు చెప్పినా అది తక్కువేనని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ భూమి మీద తల్లి గర్భములో నుండి పడిన నాటి నుండి అమ్మ ప్రేమను చవిచూస్తూనే ఉంటాం. మనం ఈ భూమి మీదకి రావటానికి అమ్మ మరణశయ్యనెక్కటానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మని ఇవ్వాలంటే తల్లి ఒకసారి చనిపోయి మరల బ్రతుకుతుంది. ఒక విధంగా ఇది పునర్జన్మ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఒక హ్యూమన్ బాడీ 45 యూనిట్స్ పెయిన్ని భరించగలిగితే ఒక తల్లి తన బిడ్డను కనేటప్పుడు దాదాపు 57 యూనిట్స్ పెయిన్ని భరిస్తుందట. ఇది దాదాపుగా ఒక 20 బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు కలిగే బాధకు సమానమట. చూడండి ప్రియులారా, తల్లి మనలను కనుటకు అంత పెయిన్ని భరిస్తుందని చెప్పటానికి
ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రియులారా, మరి ఈ మదర్స్ డే శుభదినాన దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం అమ్మను గురించి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. అమ్మ ఒడిలో ఊయల ఊగే ప్రతి బిడ్డకు మధుర సంగీతం అంటే జోలపాట ఒక మధుర సంగీతం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ ఒడిలో లాలిపాట వింటూ నిద్రపోని బిడ్డలు ఈ లోకంలో ఎవరు ఉండరని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డతో పాటు తల్లి మరొకసారి పుడుతుంది అంటారు. ఎందుకంటే పెరిగే తన కనుల పంటతో పాటు అమ్మ కూడా ఎదుగుతూ బిడ్డకు నడకు నేర్పుతూ బిడ్డతో పాటు తాను కూడా ఎదుగుతూ ఉంటుందట. ప్రస్తుత ప్రపంచ ఆధునిక యుగంలో మారుతున్న తరాలకు దీటుగా అమ్మ కూడా నూతనత్వాన్ని అందుకుంటుంది. వండి పెట్టడం మాత్రమే కాదు, దండించటం కూడా అమ్మకు తెలుసు. క్రమశిక్షణ, ధైర్యం, స్ఫూర్తి, మార్గదర్శి అన్నీ ఈరోజు ఒక విధంగా అమ్మే అవుతుంది. ఎందుకంటే అమ్మ ఒడి మనకు మొదటి పాఠశాల. అమ్మ ఒడిలోనే మనం చిన్న చిన్న మాటలు నేర్చుకుంటాం. అందుకే అమ్మ కల్పవృక్షం అంటారు. ఎందుకంటే కోరిందే తడవుగా అన్నీ సమకూర్చేది అమ్మే. అందుకే బిడ్డలకు అమ్మ ఒక దేవత. వరాలు ఇవ్వటం మాత్రమే కాదు, దండించటం కూడా అమ్మకు తెలుసు. క్రమశిక్షణలో ఉంచటం కూడా అమ్మకు తెలుసు. చేయెత్తి ఒక దెబ్బ కొట్టి క్రమశిక్షణ నేర్పించినప్పటికీ బిడ్డ కన్నీరు చూడగానే ఆ తల్లి కరిగిపోతుంది. ఆ తల్లి కోపం ఆవిరైపోతుంది. కడుపు తీపి కదలి వచ్చి బిడ్డను గుండెలకు హత్తుకొని ఎందుకు కొట్టానా అని చెప్పి తల్లి పశ్చాత్తాపడుతుంది. అది తల్లి ప్రేమ. తల్లి త్యాగమూర్తి. త్యాగానికి మారుపేరు అమ్మ. కడుపులో ఉన్నప్పుడే తన ప్రేమను పంచుతుంది. భూమి మీద పడ్డాక ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని కలిపి బిడ్డలకు పంచి వారిని పెద్ద చేస్తుంది. ప్రియులారా, మన రక్షకుడైనటువంటి యేసయ్య కూడా తల్లిని గూర్చి బాధ్యత కలిగినటువంటి వాడుగా మనకు కనబడుతున్నారు. ఆయన శిలువ దగ్గర తన తల్లి యొక్క బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తించాడో మనం చూడగలుగుతాం. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు ఐజయా గ్రంథంలో మనం చదివాం. 66వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు
ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని జీవము గల దేవుడు తనను తల్లి ఎలాగ ఆదరిస్తుందో అలాగ నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి తల్లితో తను తాను పోల్చుకొని తల్లి ప్రేమకు ఒక నిదర్శనాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవము గల దేవుడు అనేక రీతులుగా తను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒక రాజుగా, ఒక కాపరిగా, ఒక కౌన్సిలర్గా, ఒక రిడీమర్గా, ఒక ప్రీస్ట్గా, ఒక ఫాదర్గా ఆయన తను తాను ఈ వాక్యము ద్వారా బయలుపరుచుకుంటూ ఇక్కడ తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని కూడా మనకు జ్ఞాపకం చేయటం, తల్లి ప్రేమను మరొకసారి మనకు జ్ఞాపకం చేసే ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మాతృమూర్తుల పర్వదినం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1908 మే 10వ తేదీకి ఈ మదర్స్ డేకి 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మదర్స్ డే ప్రారంభించటానికి ఒక కుమార్తె కారణమైంది. ఆమె పేరు అన్నా జార్విస్. అన్నా జార్విస్ తన తల్లి తన పట్ల చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ తల్లి జ్ఞాపకార్థ ఆరాధనలో సంఘ కాపరి అనుమతితో వచ్చిన తల్లులందరికీ ఆమె తల్లికి ఇష్టమైనటువంటి ఒక పుష్పాన్ని ఈ అన్నా జార్విస్ బహుకరించిందట. ఇది అమెరికాలో జరిగింది. ఆ తరువాత తల్లులను సన్మానించటానికి ఆ దేశంలో ఇంకా పెద్ద పట్టణాలలో మొదలైంది. ఇది గమనించినటువంటి అమెరికా అధ్యక్షులు వుడ్రో విల్సన్ ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మాతృమూర్తుల దినంగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ మాతృమూర్తుల ఆ దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి దేవుడు కృప చూపినందుకై తల్లుల పట్ల బిడ్డల హృదయాలలో ఉంచినటువంటి ఆ ప్రేమకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం చదివినటువంటి వాక్య భాగంలో నిర్గమాకాండములో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు మగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో ఇది 5వ ఆజ్ఞ. ఈ సత్యాన్ని పౌలు భక్తుడు నొక్కి వక్కాణించాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలలో మనం గమనించినప్పుడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్పి జీవము గల దేవుడు మోషే ద్వారా
ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను తల్లిదండ్రుల కొరకై కేటాయించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిని ఏ రీతిగా గౌరవించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి అనే విషయంలో యేసు ప్రభువు మనకు సార్వత్రిక ఆదర్శం. యేసయ్య తన తల్లి మరియ పట్ల చూపిన ప్రేమ అది భయంకరమైనటువంటి ఆ శిలువ శ్రమలలో ఘోరమైన బాధను అనుభవించుచు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె బాధ్యతను ప్రియ శిష్యునికి అప్పగించటం, తలపై ముండ్ల మకుటము పెట్టి చేతులలో కాళ్లలో మేకులు కొట్టి క్రూరమైనటువంటి హింసకు గురి చేస్తున్నటువంటి సమయంలో ఆ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కాళ్ళు చేతులు కదపలేనటువంటి స్థితిలో కూడా తన తల్లిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని తన ఆఖరి గడియలో తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి, తాను ప్రేమించిన ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి, తల్లి బాధ్యత తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి మనుష్యుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తన తల్లిని విస్మరించకూడదని ఈ యేసు ప్రభు చూపిన మాదిరి మనకు నేర్పిస్తుంది. మన తల్లులను సన్మానించటంలో ప్రభువు చూపిన మాదిరిని మనం అనుసరించాలని యేసయ్య మనకు ఈ సిలువ దగ్గర ఆ శ్రమానుభవంలో కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈనాడు లోకములు ఎటు చూసినా విపరీత పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. నెమ్మది లేనటువంటి భయంకరమైనటువంటి దినాలలో సమస్యలను జయించలేక తట్టుకోలేక ఎంతోమంది తల్లులు తమ పిల్లలతో పాటు ఆత్మహత్యలకు పాల్పడటం కూడా చాలా విచారకరమైనటువంటి విషయం. అంటే తల్లే పిల్లలను విషమిచ్చి లేకపోతే ఉరివేసి చంపటం కూడా మనం న్యూస్లో ఆయా సందర్భాలలో చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లలు కూడా తమ తల్లుల పట్ల తండ్రుల పట్ల విధేయత ప్రేమ చూపలేనటువంటి పరిస్థితి. ప్రేమలు చల్లారిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అనురాగరహితులుగా మారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు చేసినటువంటి త్యాగాలను, వారు పంచినటువంటి ప్రేమను వృద్ధాప్యములో వారి కొరకు ప్రేమ చూపలేనటువంటి బిడ్డలుగా ఈరోజు చాలామంది తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించుటలో ఫెయిల్ అవుతున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా ఓల్డ్ ఏజ్ హోమ్స్ మనం గమనిస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలో దిక్కులేని వారుగా అనేక మంది తండ్రులు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తలదాచుకోవటం దౌర్భాగ్యమైనటువంటి విషయం. వీరంతా దేవుని వాక్యానికి లోబడినటువంటి వారై ఉంటున్నారు. వాక్య ప్రకారం జీవించలేనటువంటి వారు, అనురాగరహితులు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి ఏమేమి చేశారో వాటన్నిటినీ
మరచిపోయి కృతజ్ఞత లేనటువంటి వారుగా ఈరోజు బిడ్డలు మనకు కనబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకేనేమో ప్రభు అంటాడు 2000 సంవత్సరాల క్రిందట ఆయన చెప్పినటువంటి మాట, కనని గర్భము పాలివ్వని స్తనములు ధన్యము అని చెప్పు రోజులు వస్తాయి అన్నాడు. లోకా సువార్త 23వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు మనం చదివితే ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు అంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో, విలాప వాక్యముల గ్రంథములో 2వ అధ్యాయం 18 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇర్మియా తన విలాప వాక్యాలలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. పరిశుద్ధ గ్రంథములో తల్లులకు ఇర్మియా తెలియచేస్తున్న ప్రవచన వాక్యది. ఎందుకంటే నీ పసిబిడ్డలు దేవునికి మహిమకరంగా పెంచబడటానికి, దేవుని వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టబడటానికి నీవు రేయి మొదటి జామున లేచి మొరపెట్టమని చెప్పి తల్లులకు ఇర్మియా ఆత్మావేశముతో తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది తల్లులు తమ ప్రార్థన ద్వారా వారి పిల్లల జీవితాలను దేదీప్యమానంగా దేవునికి మహిమకరంగా కట్టినట్లుగా మనం చూస్తాం. ఆదికాండములో హాగరు మొరపెట్టినప్పుడు ఇష్మాయేలు దీవించబడ్డాడు. అలాగే హన్నా ప్రార్థించి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తల్లిగా మారి రాజులను అభిషేకించటానికి సమూయేలును దేవుడు సాధనంగా వాడుకున్నట్లు మనం చూస్తాం. హన్నా ఒక బలమైన ప్రార్థనాపరురాలు. జబదయి కుమారుల తల్లి అయినటువంటి సలోమి తమ కుమారులైన యోహాను, యాకోబు ఇరువురు కూడా ప్రభువుకు కుడివైపున ఎడమ వైపున ఉండాలని చెప్పి ప్రభువుని వేడుకుంది. ఆమె ఆశది. ప్రభువుకు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. అలాగే కనాను స్త్రీ పట్టుదలతో ప్రార్థించి తన కుమార్తెకు స్వస్థత కలుగునట్లుగా ఆమె ప్రభువు దగ్గర వరాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అలాగే చరిత్రలో మనం చూసినట్లయితే సూజన్ వెస్లీ ఒక గొప్ప ప్రార్థనాపరురాలు. ఆమె ప్రార్థన వలన జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వారితో పాటు దాదాపు 19 మంది సంతానం ఆ తల్లి ప్రార్థనలతో గొప్పవారయ్యారు. జర్మనీలో ఉజ్జీవ జ్వాలలు రగిలించటానికి
చార్లెస్ వెస్లీని దేవుడు సాదరాలుగా వాడుకున్నాడు. ఈ సూజన్ వెస్లీ వారి మంచాల దగ్గర మోకరించి ప్రార్థించేదట. ప్రియులారా, విశ్వాసము కలిగిన తల్లి, ప్రార్థనాపరురాలైనటువంటి తల్లి తమ బిడ్డలకు గొప్ప దీవెన. అలాంటి తల్లులు కలిగినటువంటి బిడ్డలు ధన్యులని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మదర్స్ డేని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా బిడ్డలుగా మన తల్లుల పట్ల మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నామో గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. వారు మన కొరకు చేసినటువంటి ఒక్కొక్క త్యాగాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను ఈరోజు ఈ మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నామంటే మన తల్లులు మన కొరకు చేసినటువంటి ప్రార్థనలు, మన తల్లులు మన కొరకు చూపినటువంటి ప్రేమ, మన తల్లులు మన కొరకు చూపినటువంటి ఆ గొప్ప మాదిరి, మనలను పెంచటానికి వారు పడిన కష్టాలు, వారి శ్రమలు, వారి త్యాగాలు మనం ఎప్పటికీ మరచిపోకూడదని చెప్పి నేను ఈ సమయంలో మీకందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దైవ చిత్తానుసారమైనటువంటి బిడ్డలుగా మన తల్లుల పట్ల మన విధి నిర్వహణ చేయగలగటం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం అని చెప్పి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డే సందర్భంగా ఈ చిన్న సందేశం, ఈ క్లుప్త వాక్యం మీకందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ చిన్న ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేళ్ల నిమిత్తమై దీవించమని మీ పాద సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. మా దేవా, మా ప్రభువా, మదర్స్ డే మేము జ్ఞాపకం చేసుకొని మా తల్లుల పట్ల మేము ఏ రీతిగా ఉన్నామో గ్రహించి మా జీవితాలలో మీ మాదిరిని అనుసరిస్తూ మీరు మాకు ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల మేము నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రేమతో ఆదరించగలుగుటకు, వారికి కావలసిన సమస్త విషయాలలో దీవెనకరంగా మేము ఉండగలుగుటకు, వారి హృదయాలను నొప్పించకుండా వృద్ధాప్యముల వారికి సంతోషం కలిగించే బిడ్డలుగా మేము ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తురాలు అనేక మంది ఈరోజు తమ తల్లుల పట్ల, తండ్రుల పట్ల సరి అయినటువంటి అవగాహన లేనివారుగా, అనురాగరహితులుగా జీవిస్తూ ఉన్నారయ్యా. అట్టి వారందరూ మా తండ్రి, తల్లి విలువను గుర్తించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఘననామాన్ని కీర్తిస్తూ, గణపరుస్తూ ఈ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలందరికీ మేలు కలుగుటకు సహాయం చేయమని యేసు దివ్య నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, ప్రేమగల కాపుదల కుడి ఉన్న మీకందరికీ ఆయన సన్నిధిలో ఈ మదర్స్ డేలో తమ తల్లుల పట్ల ప్రేమానురాగాలను పంచి దేవుణ్ణి గణపరుచుచున్నటువంటి ప్రతి బిడ్డకు, ఆదర్శవంతమైనటువంటి ప్రతి తల్లికి సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమెన్. ఆమెన్.